లీనియర్ సెర్చ్ 27 అవర్స్ తీసుకొని కంప్లీట్ చేసే ఒక టాస్క్ని బైనరీ సెర్చ్ జస్ట్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది. ఇంత ఎఫిషియెంట్ కాబట్టే సెర్చింగ్ అల్గారిథమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అల్గారిథం ఈ బైనరీ సెర్చ్. ముందు అసలు బైనరీ సెర్చ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని ఆ తర్వాత అది ఎక్కడ ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఒక యారేలో కానీ లిస్ట్లో కానీ మనకు కావాల్సిన ఎలిమెంట్ సెర్చ్ చేయడానికి ఈ బైనరీ సెర్చ్ యూస్ చేస్తాం. ఈ 6 నెంబర్స్లో 32 ఉందో లేదో ఎలా తెలుస్తుంది? చూస్తే కనిపిస్తుంది కదా భయ్యా అంటారా? మరి ఇప్పుడు ఒక యారేలో ఇండెక్స్ని యాక్సెస్ చేసుకునే వరకు ఆ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో మనకు తెలియదు. అందుకే మనకి ముందు ఏ వాల్యూస్ కనిపించవు. ఇప్పుడు ఏ ఇండెక్స్లో మనకు కావాల్సిన నెంబర్ ఉంది అని తెలుసుకోవాలంటే ప్రతి ఎలిమెంట్ తీసుకొని అది మనకు కావాల్సిన నెంబరో కాదో కంపేర్ చేయాలి. ఇదే లీనియర్ సెర్చ్ అప్రోచ్. మనకు ఒక నెంబర్ తీసుకొని కంపేర్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది అనుకుంటే ఒక 1,00,000 నెంబర్స్ ఉంటే మనకు కావాల్సిన నెంబర్ ఆ లిస్ట్లో లాస్ట్ ఉంటే మనం 1,00,000 కంపారిజన్ చేయాలి. అంటే 1,00,000 సెకండ్స్, అప్రాక్సిమేట్గా 27 అవర్స్. అలాంటి కాంప్లెక్స్ డేటాలో కూడా ఈజీ అండ్ ఎఫిషియెంట్గా యూజ్ అయ్యేదే ఈ బైనరీ సెర్చ్. ఇదే 1,00,000 నెంబర్స్ నుండి బైనరీ సెర్చ్ యూజ్ చేసి మనకు కావాల్సిన నెంబర్ ఉందో లేదో కనుక్కోవడానికి జస్ట్ 16 సెకండ్స్ పడుతుంది. 27 అవర్స్ ఎక్కడ, 16 సెకండ్స్ ఎక్కడ? చాలా డిఫరెన్స్ ఉంది కదా. అందుకే ఇంత ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్ అయిన బైనరీ సెర్చ్ చాలా ఇంపార్టెంట్. బైనరీ సెర్చ్ వర్క్ అయ్యేది ఈ చిన్న లాజిక్తో. 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. బైనరీ సెర్చ్లో ఇచ్చిన లిస్ట్ నుండి మిడిల్ ఎలిమెంట్ కనుక్కొని అది మనకు కావాల్సిన నెంబరా కాదా చెక్ చేసి ఆ నెంబర్ మనకు కావాల్సిన నెంబర్ కాకపోతే ఇచ్చిన లిస్ట్లో లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. దీన్నే డివైడ్ అండ్ కాంకర్ అంటాం. బైనరీ సెర్చ్ కోసం ముందు మన ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. అది అసెండింగ్ ఆర్డర్ అయినా పర్లేదు, డిసెండింగ్ ఆర్డర్ అయినా పర్లేదు. యారే సార్టెడ్గా లేకపోతే బైనరీ సెర్చ్ అప్లై చేయలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యారే సార్టెడ్గా లేకపోతే బైనరీ సెర్చ్ అప్లై చేయలేం. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ కింద యారేని సార్ట్ చేసి దాని తర్వాత బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. లీనియర్ సెర్చ్కి యారే ఎలా ఉన్నా పర్లేదు, అది ఎలాగో తీసుకుంటుంది కదా. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. మనకు కావాల్సిన నెంబర్ 24. ఫస్ట్ స్టెప్ మిడ్ ఇండెక్స్ కనుక్కోవాలి. మిడ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ప్లస్ ఫస్ట్ డివైడెడ్ బై 2. 2.5 మిడ్ వస్తుంది. మనకి మిడ్ అనేది ఇంటిజర్ కాబట్టి వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి సెకండ్ ఎలిమెంట్ తీసుకొచ్చి మనకు కావాల్సిన నెంబరా కాదా అని కంపేర్ చేస్తాం. ఈ ఇండెక్స్ 2లో ఉన్న ఎలిమెంట్ మనకు కావాల్సిన నెంబర్ కంటే పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ అన్న అవ్వచ్చు. అంతకంటే వేరే ఆప్షన్స్ ఉండవు. 2 నెంబర్స్ మధ్య ఈక్వల్ అయితే మనకు కావాల్సిన నెంబర్ దొరికేసినట్టే. సో ఆ ఇండెక్స్ ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ ఇండెక్స్ 2లో ఉన్న ఎలిమెంట్ 24 కంటే చిన్నది. ఇచ్చిన ఇన్పుట్ యారే అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ లెస్ దాన్ మిడ్, అలాగే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ మిడ్ ఉంటాయి. ఆల్రెడీ మిడ్ ఎలిమెంట్ మనకు కావాల్సిన 24 కంటే చిన్నది కాబట్టి మనం రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్తో చెక్ చేస్తే చాలు. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు 3 ఎలిమెంట్సే ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకోవచ్చు. ఇప్పుడంటే లిస్ట్ చిన్నది ఉంది కాబట్టి ఒకసారి డివైడ్ చేస్తే 3 ఎలిమెంట్స్ వచ్చాయి. ఒకవేళ లిస్ట్ చాలా పెద్దది ఉంటే ఏం చేస్తాం? అందుకే ఈ రైట్ సైడ్ పార్ట్లో కూడా మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈసారి ఫస్ట్ ఇండెక్స్ 3, లాస్ట్ ఇండెక్స్ 5. 3 + 5 డివైడెడ్ బై 2 అంటే 4. ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకు కావాల్సిన నెంబరో కాదో చూద్దాం. ఇది 24 కంటే పెద్దది కాబట్టి దీనికి లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్స్లో చెక్ చేయాలి. ఉన్నది ఒకటే ఎలిమెంట్, సో దాన్ని డైరెక్ట్గా కంపేర్ చేద్దాం. ఆ ఎలిమెంట్ వాల్యూ 24. సో మనకు కావాల్సిన వాల్యూ 24 దొరికేసింది. ఏ ఇండెక్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికిందో అదే మన అవుట్పుట్. ఇప్పుడు బైనరీ సెర్చ్కి కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. బైనరీ సెర్చ్ని 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇటరేటివ్ ఇంప్లిమెంటేషన్, రికర్సివ్ ఇంప్లిమెంటేషన్. ఈ వీడియోలో ఇటరేటివ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నేను ఆన్లైన్ కోడ్ చెఫ్ ఐడి యూస్ చేస్తున్నా. ఆన్లైన్ ఐడిస్ చాలా ఈజీ అండ్ లైట్ అప్లికేషన్స్. ల్యాప్టాప్, మొబైల్లో కూడా మనం కోడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. లాంగ్వేజ్ జావా సెలెక్ట్ చేసుకోగానే ఇలా డిఫాల్ట్ టెంప్లెట్ వస్తుంది. నా క్లాస్ నేమ్ బైనరీ సెర్చ్. మెయిన్ మెథడ్లో ఇన్పుట్ యారేని డిక్లేర్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేసాం. యారే లెంత్ అనే ఒక వేరియబుల్లో యారే లెంత్ క్యాలిక్యులేట్ చేసాం. రిక్వైర్డ్ ఎలిమెంట్ వేరియబుల్లో మనం ఏ ఎలిమెంట్ సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు బైనరీ సెర్చ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ మెథడ్లో 2 పారామీటర్స్ కావాలి. ఏ యారేలో సెర్చ్ చేయాలి, ఏ నెంబర్ సెర్చ్ చేయాలి అని. మనం ఫస్ట్ స్టెప్ మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి.
మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ కావాలి. సో వాటిని డిక్లేర్ చేద్దాం. ప్రతి యారేలో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 అవుతుంది. లాస్ట్ ఇండెక్స్ వాల్యూ యారే లెంత్ -1 అవుతుంది. ఎందుకంటే యారే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా. ఈ మిడ్ క్యాలిక్యులేషన్ మనకి కావాల్సిన ఎలిమెంట్ కనిపించే వరకు ఆర్ యారేలో అన్ని ఎలిమెంట్స్ సెర్చ్ చేసే వరకు చేస్తూనే ఉండాలి. అందుకే వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతూ ఉండాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనే వేరియబుల్ లాస్ట్ ఎలిమెంట్ అనే వేరియబుల్ కంటే ఎప్పుడు పెద్ద అవుతుందో అప్పుడు ఈ వైల్ లూప్ ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్డా కాదా చూడాలి. మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికితే మిడ్ని రిటర్న్ చేస్తాం. ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మిడ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే చిన్నదైతే మనం యారేలో రైట్ సైడ్ పార్ట్ని సెర్చ్ చేయాలి. అంటే ఫస్ట్ అనే వేరియబుల్ని మిడ్ తర్వాత ఎలిమెంట్ వరకు మూవ్ చేయాలి. అందుకే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. ఈ కండిషన్ కూడా కాకపోతే మనకు మిగిలింది మిడ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే పెద్దదైనట్లే. అందుకే యారే లెఫ్ట్ సైడ్ పార్ట్లో సెర్చ్ చేయాలి. అంటే లాస్ట్ అనే వేరియబుల్ని మిడ్కి ముందు ఉన్న ఎలిమెంట్ వరకు మూవ్ చేయాలి. అందుకే లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. ఒకవేళ మనకి కావాల్సిన ఎలిమెంట్ దొరకకపోతే -1 రిటర్న్ చేద్దాం. మిడ్ ఇండెక్స్ -1 రెండు ఇంటీజర్సే. సో మెథడ్ రిటర్న్ టైప్ ఇంటీజర్ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు మెయిన్ మెథడ్లో మనం ఇంప్లిమెంట్ చేసిన బైనరీ సెర్చ్ మెథడ్ని కాల్ చేయాలి. ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఇంట్ కదా. ఆ రిటర్న్ చేసిన వాల్యూని క్యాచ్ చేయడానికి రిజల్ట్ అనే ఒక ఇంటీజర్ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు రిజల్ట్ -1 అయితే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరకలేదని, రిజల్ట్ -1 కాకుండా వేరే ఏదైనా అయితే మన ఎలిమెంట్ యారేలో దొరికిందని అర్థం. ఏ ఇండెక్స్లో దొరికిందో ఆ వాల్యూ రిజల్ట్లో క్యాచ్ చేస్తాం కదా, అదే ప్రింట్ చేస్తాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే 2 ఎర్రర్స్ వచ్చాయి. ఎక్స్ అనే వేరియబుల్ ఏంటో తెలియదు అని, అది చేంజ్ చేద్దాం. అలాగే బైనరీ సెర్చ్ అనే మెథడ్ ఏంటో కూడా తెలియదు అని వచ్చింది. అదేంటి, 2 మెథడ్స్ ఒకే క్లాస్లో ఉన్నాయి కదా, తెలియకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఒక క్లాస్లో ఉన్న ఏ మెథడ్ని కాల్ చేయాలి అన్నా ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తోనే కాల్ చేయాలి. ఇప్పుడు బైనరీ సెర్చ్ క్లాస్కి బిఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కాల్ చేద్దాం. అవుట్పుట్ చూస్తే ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 3 అని వచ్చింది. యారేలో 23 ఇండెక్స్ 3లోనే ఉంది కదా. అలాగే ఇంకో నెంబర్ 40ని సెర్చ్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 5. ఇప్పుడు యారేలో లేని నెంబర్ 22ని సెర్చ్ చేద్దాం. అవుట్పుట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద యారే. ఇలా ఏ కోడ్ ఇంప్లిమెంట్ చేసినా నెగిటివ్ అండ్ పాజిటివ్ టెస్ట్ కేసెస్ అన్నీ చేయాలి.